వందనములు. వాక్యంలోనికి వెళదాము మనము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొంత సమయము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి? ఎందుకు దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాము? అసలు ఎందుకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు మనం వాక్యం ఎందుకు చదువుతున్నాము? ప్రతిరోజు మనము వాక్యం అనేది మనము చదువుతున్నాము. ఎందుకు చదవాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎందుకు ధ్యానించాలి? ప్రతిరోజు గ్రూపుల ద్వారా గాని మనము ఏదో ఒక విధంగా దేవుని వాక్యాన్ని మనం చదవడం గాని, వినడం గాని మనము చేస్తూ ఉంటాము. లేకుంటే మన మనసులో తలుచుకోవడం గాని మనం చేస్తూ ఉంటాము. అయితే ఎందుకు దేవుని వాక్యాన్ని మనము చదవాలి? అసలు ఎందుకు చదవాలి అనేది మనము చూస్తున్నట్లయితే దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 119 అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 9వ వచనం మనము చూసినట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరుచుకొందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? ప్రతి ఒక్కరు కూడా బాల్యం నుండి యవ్వనానికి, యవ్వనం నుంచి కొంత వయసు తర్వాత ముసలి, అంటే మొత్తం 4 దశల కింద వస్తూ ఉంటారు కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? అంటే మనం వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి? మనం వాక్యాన్ని ఎందుకు చదవాలి? అంటే మన నడత సరి చేసుకోవడానికి, మన నడత అనేది సరి చేసుకోవడానికి వాక్యం అనేది మనము చదవాలి. చదివితేనే కదా మనకి తెలిసేది. చదివిన నాడే మన ప్రవర్తన ఎలాగుంది, దేవునికి ఇష్టంగా ఉందా, మనం ఏ మార్గంలో మనము నడిస్తే మనకి మేలు కలుగుతుంది అని ఆలోచన కలిగించేదే దేవుని వాక్యము. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలంటే, మన నడతలను స్థిరపరచుకోవడానికి, మన నడతను సరి చేసుకోవడానికి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే విధంగా ఇక్కడ 11వ వచనం మనం చూసినట్లయితే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయమును నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అసలు దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో ఎందుకు ఉంచుకోవాలి? అర్థమవుతుందండి నా మాటలు? మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఎందుకు ఉంచుకోవాలి అంటే, ఇక్కడే ప్రశ్న వచ్చింది, ఇక్కడే సమాధానం అనేది మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. పాపము చేయకుండానట్లు, మనిషి పాపంలో పడిపోకుండా ఉండాలంటే హృదయానికి ఏది అవసరము అంటే వాక్యం అనేది అవసరం. కాబట్టి వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనం చదవాలి. అది మన తలంపులలో మనము ఉంచుకోవాలి. మన హృదయంలో గాని, మన తలంపుల్లో దేవుని వాక్యం ఉన్ననాడు మన హృదయాల్లో గాని పాపానికి చోటు అనేది ఉండదు. కాబట్టి నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు. అయితే ఎందుకు వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి? అర్థమైందండి? ఎందుకు వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి? ఉంచుకోవడానికి గల కారణం ఏమిటి అనేది మనము చూస్తున్నట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అసలు
వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానించాలంటే, ఈ వాక్యము ఎక్కడి దాకా వెళ్తుందంటండి, మన ప్రాణ ఆత్మలను విభజించునంత మట్టుకు దూరుచుంది. ఈ వాక్యం అనేది మన తలంపులో ఉంటది, మన ఆలోచనలో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది, మన నోటిలో కూడా ఈ వాక్యం అనేది ఉంటుంది. ఈ వాక్యమే మన ప్రాణ ఆత్మలను విభజిస్తుంది. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. అంటే ఎందుకు హృదయంలోనికి వాక్యం వెళ్ళాలి? మనిషి యొక్క హృదయంలోనికి ఎందుకు వాక్యం వెళ్ళాలి? అసలు వాక్యము ఎందుకు అవసరం? ఒక మనిషికి వాక్యం అనేది ఎందుకు అవసరము అనేది మనం చూసినట్లయితే దేవుని పిల్లలారా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అసలు ఈ హృదయానికి వాక్యం ఎందుకు అంటే, హృదయం ఎలాంటిది, ఎందుకు హృదయాన్ని సరి చేసుకోవడానికి వాక్యం కావాలంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట. మానవ హృదయము అన్నిటికంటే మోసకరమైనది కాబట్టి ఈ వాక్యం అనేది ఈ హృదయానికి అవసరం. మానవ హృదయానికి వాక్యం అనేది అవసరము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అంటే వ్యాధి సమానమంట. హృదయము కఠినమైనదే కాకుండా వ్యాధి అనేది ఉన్నది. ఎలా ఉన్నది అంటే, మనిషి చెడు త్రోవలో నడిపించడానికి ఈ హృదయం అనేది ప్రేరేపిస్తుంది. పాపంలో పడిపోయేలాగా ఈ హృదయం అనేది చాలా కఠినంగా ఉంటుంది. దేవునికి విరోధంగా ఈ హృదయం అనేది ఉంటుంది. కాబట్టి దేవునికి విరోధంగా ఉండకుండా ఉండాలి అంటే, మన హృదయంలో ఏముండాలంటే, వాక్యము అనేది మన హృదయంలో ఉండాలి. అందుకనే మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడు యుగాంత దినము వరకు మహిమ కలుగును గాక. ఆమేన్. మన హృదయంలో వాక్యం ఉంటే ఎలా ఉండాలంటే, ఏంటి ఇక్కడ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఇక్కడ కృప అనేది తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారా మనకి అనుగ్రహించారు. అంటే కృప అంటే అర్హత లేని వారికి అనుగ్రహించేదే, ఇచ్చేదే. అర్హత లేని వారికి, లేకుంటే ఒక వ్యక్తి పరీక్ష రాసినప్పుడు పాస్ మార్కు దాకా వచ్చి ఇంకా 2, 3 మార్కుల్లో పాస్ అవుతాడు అనుకున్నప్పుడు, అక్కడ పేపర్ కరప్షన్ చేసేవారు వారు దయతలచి ఆ 2 మార్కులు వేస్తే, అంటే అర్హత లేదు కానీ వారు మార్కులేసి పాస్ చేస్తే, అర్హత లేని వారికి దక్కేదాన్ని కృప అంటారు. అర్హత లేని మనకు దేవుడు తన కృప అనేది మనకి అనుగ్రహించాడు. అందుకని అన్నాడు ఇక్కడ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అభివృద్ధి అనేది పొందాలి. వాక్యం చదవడంలో గాని, దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉండడం గాని, మన ఆత్మను ఆ మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది అవసరం, చాలా అవసరము. అందుకనే అభివృద్ధి పొందుడి, జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఏ జ్ఞానము? క్రీస్తు ప్రభువారే జ్ఞానము అయి ఉన్నారు. కాబట్టి ఈ క్రీస్తు ప్రేమలో, ఈ క్రీస్తు సహవాసంలో మనము అంచెలంచెలుగా అభివృద్ధి పొందాలి. అభివృద్ధి అనగా గ్రోత్. అభివృద్ధి అనేది మనము చెందాలి. మనిషి ఏ విషయంలో అభివృద్ధి చెందాలంటే, దేవుని వాక్యం చదవడంలో గాని, దేవుని మాటలు వినడంలో గాని,
దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి మనల్ని మనం తగ్గించుకోవాలి. క్రీస్తు ప్రభువారు ఎలాగైతే బ్రతికారో మనము కూడా అలాగే బ్రతకాలి అని దేవుని మాటలనేవి మనకి సెలవిస్తున్నవి. అదే విధంగా మనము చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం మనము చూసినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఎప్పుడైతే వాక్యము మన హృదయంలో మన తలంపులో ఉంటుందో అప్పుడు అందరితో కూడా మనం ఎలా ఉంటామండి? సమాధానంగా ఉంటుంది. ఏంటి యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను అల్లరికి కర్తని కాను, సమాధానానికి కర్తగా ఉన్నాను. అల్లరి రేపే వారిగా యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నారంటే లేదు. మరి క్రీస్తుని నమ్మిన నువ్వు, వాక్యం ధ్యానిస్తున్న నీవు అల్లరికే కర్త కింద ఉంటున్నావా? లేదు కదా! మనం అలా ఉండకూడదు. క్రీస్తు అందరితో సమాధానంగా ఉన్నారు కాబట్టి మనము వాక్యాన్ని అంగీకరించాము. వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. క్రీస్తుని గురించిన జ్ఞానం అనేది మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే అందరితో సమాధానముగా ఉండాలి. అప్పుడే మనం వాక్యములో ఎదిగిన వారిగా ఉంటాం. వాక్యములో ఎదుగుచున్నాము అంటే, వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామంటే అందరితో సమాధానంగా ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత ఎప్పటికప్పుడు మనము పరిశుద్ధత మనల్ని మనము పరిశుద్ధులు పరుచుకోవాలి. పరుచుకోవడానికి మనము ప్రయత్నం అనేది మనము చెయ్యాలి. అందుకని అన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును కూడా ప్రభుని చూడడు. మనం ప్రభుని చూడాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత అనేది ఉండాలి. మన వాక్యం ఎందుకు చదవాలి అంటే మనం పరిశుద్ధులుగా జీవించాలి అంటే వాక్యాన్ని మనము చదవాలి. మనము వాక్యం ఎందుకు చదవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవాన్ని ఇస్తానన్నారు. నిత్య జీవానికి వెళ్ళాలంటే మనము వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడు కూడా మనము నెమరు వేసుకోవాలి. ఆయన యొక్క మాటలను నెమరు వేసుకుంటే మన జీవితాలు అనేవి ఆహ్, ఆయనకు ఇష్టకరంగా ఉండాలి. ఏంటి తండ్రి ఏ మాటలైతే చెప్పారో ఆ మాటల ప్రకారం మనము జీవించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అదే విధంగా 13వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చెయ్య మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతల ఆతిథ్యము చేసిరి. ఇక్కడ సహోదర ప్రేమ నిలువరంగా ఉండాలి. మన సహోదరులను, మన తోబుట్టులను మనం ప్రేమించే వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తామో, వాక్యాన్ని చదువుతామో, అప్పుడు మన ప్రవర్తనలో కూడా మార్పు అనేది రావాలి. ఓర్పు సహనం కలిగి మన బంధువులు గాని, మన ఇంట్లో వాళ్ళనే ప్రేమించలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. అట్టి వారిగా మనము ఉండకూడదు. సహోదర భావం కలిగి, సహోదర ప్రేమ కలిగి మన సహోదరులను ప్రేమించాలి. ఆజ్ఞ అనేది ఇచ్చాడు. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. తన ప్రేమ చూపించాడు కాబట్టి మనము కూడా మన సహోదరుల ఎడల ప్రేమ చూపించాలి అంటే ఈ వాక్యాన్ని ధ్యానించిన నాడే ఈ వాక్యము మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ప్రతి విషయం కూడా దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయించి ఉంచాడు కాబట్టి ఈ వాక్యం చదవడం వల్ల మొదటిగా మన ఆత్మ అనేది రక్షించబడుతుంది. ఇతరులను మనం రక్షించేవారిగా ఉంటామని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన మనము చేసుకుందాము.